హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. నాకు ఈ మూవీ ఎలా ఉంది అంటారా? ఈ ఇంటెన్స్ లవ్ డ్రామా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు చూడొచ్చా లేదా అంటే, మీకు గనుక లవ్ రిలేటెడ్ డ్రామాస్ నచ్చుతాయి అంటే ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అలా కాకుండా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే డ్రామా మూవీ మీకు నచ్చదు అంటే ప్రాబబ్లీ ఈ మూవీ మీకోసం కాదు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్టోరీని వితౌట్ స్పాయిలర్స్ చెప్పాలి అంటే, మన హీరోయిన్ రష్మిక సిటీకి మూవ్ అవుతుంది ఎంఏ లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ చేయడానికి. అండ్ షీ స్టేస్ ఇన్ పీజీ. దీక్షిత్ శెట్టి అదే కాలేజ్లో ఎంఎస్సీ కంప్యూటర్స్ చదవడానికి జాయిన్ అవుతాడు. ఓవర్ ద టైమ్ రష్మిక అండ్ దీక్షిత్ శెట్టి లవ్లో పడతారు. దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ వల్ల స్లోలీ రష్మిక ఫీల్స్ అన్కంఫర్టబుల్ ఇన్ దట్ రిలేషన్. నెమ్మదిగా దట్ రిలేషన్షిప్స్ బికమ్స్ టాక్సిక్ ఫర్ రష్మిక. రష్మిక ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, తను ఫేస్ చేసిన పెయిన్ ఏంటి, అండ్ వాటిని అట్ ద ఎండ్ ఎలా డీల్ చేసింది అన్నదే ఈ మూవీ స్టోరీ. రష్మిక ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది. షీ ఈజ్ ద పర్ఫార్మర్. త్రూఅవుట్ ద మూవీ ఇన్నోసెంట్ అమ్మాయిలాగా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ తను టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తన పెయిన్ని యాజ్ ఏ ఆడియన్ మనం కూడా ఫీల్ అవుతాం. ఇంకా మూవీ క్లైమాక్స్లో రష్మిక యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటుంది. తను క్లైమాక్స్లో బరస్ట్ అయ్యి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే టైంలో తన యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఈ మూవీ తన కెరియర్లో ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. ఈ మూవీని సెలెక్ట్ చేసుకుని తను చాలా మంచి పని చేసింది. షీ డిజర్వ్ ఏ అప్లాజ్. దీక్షిత్ శెట్టి ఈ మూవీలో తన పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా సీన్స్లో మనం తన క్యారెక్టర్ని హేట్ చేస్తాం లిటరల్లీ. దానికి కారణం ఇట్స్ హిజ్ ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్. ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలామంది హీరోస్ బ్యాక్ స్టెప్ వేస్తారు. బట్ దీక్షిత్ శెట్టి టుక్ ఏ బోల్డ్ డెసిషన్ బై సెలెక్టింగ్ దిస్ క్యారెక్టర్. అను ఇమాన్యుయల్ ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. హీరోయిన్కి ఫ్రంట్ క్యారెక్టర్లో తను చాలా బాగా యాక్ట్ చేసింది. క్యూట్గా కనిపిస్తూనే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఇచ్చింది ఈ మూవీలో. మై ఓన్లీ కంప్లైంట్ ఈజ్ సడన్గా ఈ క్యారెక్టర్ డిసపియర్ అయిపోతుంది వెన్ రష్మిక నీడ్స్ హర్ మోస్ట్. అది స్టోరీలో రైటింగ్ చాయిస్ అనుకోండి, బట్ తన క్యారెక్టర్కి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. రోహిణి గారు తనకి ఈ మూవీలో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ, బట్ తన ఇంపాక్ట్ మాత్రం ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి తన బెస్ట్ చాయిస్. అది ప్రూవ్ చేశారు తను. చాలా మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్ తక్కువ స్పేస్ ఉన్నా చాలా మెమరబుల్గా ఉండిపోతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. రావు రమేష్ గారు ఈ మూవీలో తన యాక్టింగ్ బాగుంటుంది, బట్ కొంచెం ఆ క్యారెక్టర్ ఓవర్ ద టాప్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ని ఇంకొంచెం డిఫరెంట్గా డీల్ చేసి ఉంటే బాగుండేది. కొంచెం రియలిస్టిక్గా ఉంటే ఇంకా మనకి ఈ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యేది. రాహుల్ రవీంద్రన్ యాజ్ ఏ యాక్టర్గా ఈ మూవీలో తన బెస్ట్ ఇచ్చారు. బట్ ఈ క్యారెక్టర్కి ముందు సందీప్ రెడ్డి వంగ అని అనుకున్నారంట. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన యాక్ట్ చేయలేదు, కానీ యాక్ట్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఆఫ్టర్ వాచింగ్ రాహుల్ రవీంద్రన్ ఇన్ దట్ క్యారెక్టర్, ఐ ఫీల్ ఆ క్యారెక్టర్ తనను బాగా జస్టిఫై చేశారు. అబ్దుల్ వహాబ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్రాణం. చాలా సీన్స్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది, ముఖ్యంగా ఇంటెన్స్ లవ్ సీన్స్లో. సాంగ్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి, చాలా మెలోడియస్గా ఉన్నాయి. అండ్ మూవీలో బ్లెండ్ అయిపోయి మూవీ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయు. కుడోస్ టు అబ్దుల్ వహాబ్. కృష్ణన్ వసంత్ ఈ మూవీ సినిమాటోగ్రాఫర్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్తో చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్తో ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డార్క్ సైడ్లో ఉంటుంది ఈ మూవీ. బట్ ఈ రెండు ఫ్లేవర్స్ని తను బాగా క్యాప్చర్ చేశారు. విజువల్స్ చాలా పొయిటిక్గా ఉన్నాయి ఈ మూవీలో. రాహుల్ రవీంద్రన్ ఈ మూవీకి రైటర్ డైరెక్టర్. తన ఫస్ట్ మూవీ చేలాసో. హీ జస్ట్ బ్రిలియంట్ ఇన్ దట్ మూవీ. లో బడ్జెట్లో కంప్లీట్గా తన నేరేషన్ స్కిల్స్ని, డైరెక్షన్ స్కిల్స్ని నమ్ముకొని హిట్ చేసిన మూవీ. మన్మధుడు 2తో కొంచెం ట్రాక్ తప్పినట్టు అనిపించినా నాకు మాత్రం తను ఒక సెన్సిబుల్ డైరెక్టర్ అని ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరోసారి రుజువు చేశారు ఆయన. హీఈస్ జస్ట్ బ్రిలియంట్ ఇన్ దిస్ మూవీ. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూని యాజ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్ అర్థం చేసుకుని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయడం ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. కుడోస్ టు హిమ్. తను ఇంకా మంచి స్టోరీస్తో మన ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో హైలైట్స్ అంటే ఈ మూవీ ఎండింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ డైలాగ్స్ కూడా ఈ సీన్స్కి వెయిట్ని బాగా యాడ్ చేశాయి. యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి. రష్మికది, దీక్షిత్ శెట్టిది అండ్ అదర్ సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ ఈ మూవీకి తమ బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్, ఎడిటింగ్, డైలాగ్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా సూపర్గా ఉంది. అన్ని క్రాఫ్ట్స్ ఒకదాన్ని ఒకటి బాగా కాంప్లిమెంట్ చేసుకున్నాయి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే ఓవర్ డ్రామాటిక్ అండ్ రియాలిటీకి దూరంగా ఉండే సీన్స్. ఈ మూవీ ఒక పాయింట్ని ప్రూవ్ చేద్దాం అనుకుంది, అండ్ ఆ ప్రొడిక్టబిలిటీ వల్ల
ఈ స్టోరీ మనం ఈజీగా గెస్ చేసేయచ్చు ఎటువైపు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని. బట్ ఆన్ ఏ హోల్ ఈ మూవీ నాకు నచ్చింది. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.